నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. సోషల్ మీడియా ఇప్పుడు మనిషి నిత్యకృత్యాలలో ఓ భాగమైంది. బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదిక అయింది. అనుభవాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు. ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటి వారి సోషల్ బతుకులను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇతరుల వివరాలు, వినోదాలు, విలాసాలను చూస్తూ చాలా మంది తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజమేనా అంటే కాదు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీథింగ్ అంటూ ఫోటోను స్టేటస్ పెట్టుకునేవారు పట్టుమని 10 నిమిషాలు కూడా ఫ్యామిలీతో గడపకపోవచ్చు. ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అనేవారు అసలు స్నేహితులే లేకపోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ అర్ధరాత్రి పూట పోస్టులు పెడుతూ ఉండవచ్చు. నిద్రపోకుండా ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. అమ్మే దైవం అని ఎమోషనల్ క్యాప్షన్స్ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం చేస్తారు అన్నది అపోహే. పొద్దున్న నిద్ర లేవగానే దేవుడి వీడియోలను స్టేటస్లుగా పెట్టుకున్నవారు మంచి మనుషులని, ఏ తప్పు చేయని వారు అని అనుకుంటే పొరపాటే. పిల్లికి బిచ్చం వేయని వారే సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి తోడుపడవోయ్ అంటూ ఫోజులు కొట్టవచ్చు. నువ్వు లేందే నేను లేను అంటూ ఇన్బాక్సుల్లో ప్రేమ పాఠాలు వల్లెవేసేవారు ఆ మాటే మరొకరికి చెప్పరు అని గ్యారంటీ లేదు. ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో నిలబడి ఫోటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా? వారికి ఆ తాహతుందా? లేక ఆర్భాటాలకు పోయి అనేక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా? అవేం మనకి తెలీదు. ఫోటోల కోసం ఎవరికో ఏదో సాయం చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారు అని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో అందమైన అమ్మాయిలు ఫోటోలు చూసి ఆత్మన్యూనతకు లోనయ్యేవారు, తాము అలాగే కనపడాలి అని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నవారు లేకపోలేదు. ఫోటోలకు ఫిల్టర్లుంటాయని, ఎలాంటి వారైనా అందంగా కనిపించవచ్చు అని ఆ క్షణం స్ఫురించదు. తెర మీద కనిపించేవన్నీ ఫిల్టర్లేసిన బతుకులు, నిజ జీవితాలు కాదు. నిజాయితీగా ఉన్న దుస్తులు చూపించుకునేవారు ఉంటారు. కాకపోతే వారిది ప్రదర్శనలా ఉండదు, ఎవరికి ఇబ్బంది కలిగించదు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించుకోవడానికి సోషల్ మీడియాను మయసభలా వాడుకునే వారితోనే సమస్యంతా. పోస్టులు పెడుతుంటారు, సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ విధానపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతూ ఉంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతూ ఉంటాం. అటువంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్ను తీసుకోవడం, మెసేజ్లను చూడడం, ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడడం మంచిది కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాను సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి, కానీ అతిగా సెల్ ఫోన్ వినియోగించడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది అంటున్నారు నిపుణులు.